హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. ఇంట్లో ఉంటే ఏదో ఒక జంక్ అయితే తింటూ ఉంటారు. అలా కాకుండా మంచిగా హెల్తీగా బిస్కెట్స్ అయితే చేశాను. దట్టు పిల్లలకి నచ్చేలా చేశాను అనమాట. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ మంచి హెల్తీగా రాగి పిండితో అయితే చేశాము ఈ కుకీస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్లోకి 1 కప్పు దాకా నేనైతే నెయ్యిని తీసుకున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అలానే 1 కప్పు దాకా అయితే బెల్లం కూడా తీసుకున్నాను. వీటినన్నిటిని కూడా మంచిగా కలిపేసుకొని మంచిగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు దాకా రాగి పిండి, 1 కప్పు దాకా అయితే గోధుమ పిండి వేసుకొని జెంటిల్గా అయితే ఇలా కలుపుతూ మంచిగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ నేను కలిపేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయానండి. తర్వాత వేసానమాట. అదే బేకింగ్ పౌడర్. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు మాత్రమే వేసేసుకోండి. నేనైతే అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడైతే వేసాను. 1 స్పూన్ దాకా అయితే బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలాగా మన డవ్వు ఎప్పుడైనా సరే ఏంటంటే మధ్యలోకి ఇలా విరిగేటట్టు ఉండాలన్నమాట. అలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసేసుకొని అందులో నేను చెప్పాను కదా ఇందాక మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయని, అందుకని సన్నగా తరి పెట్టుకున్న బాదం జీడిపప్పు అయితే వేసాను. మీకు నచ్చితే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని డౌని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను బేకింగ్ ట్రేలోకి అయితే ఇలా అయితే బటర్ పేపర్ని అయితే ప్లేస్ చేసేసుకొని ఇలా బిస్కెట్స్ కోసం అయితే ఇలా చిన్న ఉండలు తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు సైజ్ అనేది అయితే ఆల్మోస్ట్ తెలిసిపోతుందండి. మీరు ఎవరైనా కొత్తగా చేస్తే మాత్రం ఇప్పుడు మనకి స్కూప్ లాగా ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా 1 స్పూన్ తీసేసుకొని ఇలా అన్నిటినీ ఈక్వల్గా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకైతే ఒక ఐడియా ఉంటుందని చేసేసాను. ఇలా చేసుకున్న తర్వాత అయితే మన పైన అయితే మంచిగా బాదము జీడిపప్పులు పలుకులు ఉంటాయి కదా, వాటితో అయితే ఇలా గార్నిషింగ్ అయితే చేస్తున్నాను అనమాట. చూడ్డానికి కూడా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది కదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత అయితే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ప్రీహీట్ అయితే ఒక 15 మినిట్స్ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఇవైతే ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా అయితే ఒక 25 to 30 మినిట్స్ అయితే పెట్టుకుంటే మనకి కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. అదే మీరు స్టవ్ మీద పెట్టుకోవాలనుకున్నా సరే ముందైతే ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత అయితే ఒక 20 to 25 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నా ఓటీజీ కెపాసిటీని బట్టి నేను మీకు చెప్తున్నానండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తీసేసుకోవాలి. వేడి మీద అయితే అసలు తీయొద్దండి, విరిగిపోతాయి. ఇలా పూర్తి చల్లారిన తర్వాత తీస్తే మన రాగి హెల్దీ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. చూడ్డానికి కూడా మంచిగా ఉన్నాయి కదండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చూడ్డానికి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మంచిగా కుక్ అయిపోయింది అనమాట. మంచిగా బేక్ అయిపోయింది. కింద కూడా మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ సమ్మర్లో అయితే పిల్లలకి జంక్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. అలానే ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. కురుకురే చేసాము, చాకోస్ కూడా చేసామన్నమాట. ఆ వీడియోస్ కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్.